గ్రీవెన్స్ డే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కలవనీకి రావడం జరిగింది. కలెక్టర్ గారికి వారు వచ్చిన కానుంచి దాదాపుగా ఒక 25 సార్లు అనేక సందర్భాల్లో సమస్యల మీద ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళ సీసీలకు గల పిఏలకు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి ఎత్తి మేడం మీటింగ్లో ఉన్నది మాట్లాడిపిస్తుంటారు, మాట్లాడించే పరిస్థితి లేదు. ఇక మాట్లాడిస్తలే అని చెప్పి ఇక నేనే కనీసం 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా సామాన్య కార్యకర్తల సమస్యల మీద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని వివరించడం కోసం ఈరోజు గ్రీవెన్స్ డేకి వచ్చి కలెక్టర్ గారిని కలిస్తే కనీసం మాట్లాడే పద్ధతి కూడా లేకుండా ఏదో మాట్లాడే కాగితాలు తీసుకొని పక్కనేసి నేను ఎంక్వైరీ చేస్తాను చెప్పి తూతూ మంత్రంగా సమాధానం చెప్పే పరిస్థితి దాటవేసే కార్యక్రమం. అడిగాను, కలెక్టర్ గారిని అడిగాను, మీరు జిల్లా కలెక్టర్ అమ్మా, మీరు ఒక బాధ్యత గల హోదాలో ఒక సీట్లో కూర్చున్నారు. మేము ఫోన్ చేసేది నా సొంత సమస్య కాదు, ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యల మీద మీకు ఫోన్ చేస్తున్న తప్పితే మీ పర్సనల్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నది ప్రజల నెంబర్, అది గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేస్తున్న ఎందుకు లిఫ్ట్ చేస్తలేరంటే వారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకవైపు ఆర్జీలు 2 చినకాపర్తి ఒకటి, మాజీ సర్పంచ్ వాణి శ్రీనివాస్ ఒకటి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నకరికల్లో ప్రదీప్ రెడ్డి గారిది ఒక ఆర్జీలు 2 తీసుకొస్తే కూడా ఎంక్వైరీ చేస్తానని చెప్పి దాటవేసే కార్యక్రమం. కేతపల్లి మీరే చూశారు, గతం నుంచి కూడా ప్రదీప్ రెడ్డి గారి వెంట స్థానిక ఎమ్మెల్యే గారు 2 అన్నదమ్ముల భాగస్తుల భూమి ఉంటే అది కూడా 2 గుంటల పైచిలికేముంటుంది, దానికి ఒక రాజకీయ కోణం రంగురుద్ది సర్వే రికార్డులు ఉన్నా వాళ్ళిద్దరు భాగస్తుల భూములు పంచుకున్నా కూడా ఒక పావుగా ప్రదీప్ రెడ్డి గారి యొక్క బాబాయ్ కొడుకుని అడ్డం పెట్టుకుని ప్రదీప్ రెడ్డి మీద రివైజ్ పాలిటిక్స్ ఏ రకంగా చేయాలన్న ఆలోచనతోటి, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన ప్లాటు డైమెన్షన్ ఏదైతే ఉన్నదో ప్రదీప్ రెడ్డిది అదే డైమెన్షన్ మీద అలా సోదరుడిది డైమెన్షన్ పక్కన వేరే దగ్గర ప్లాట్ ఉంటే ఆ డైమెన్షన్ నెంబర్ తీసుకొచ్చి ఈ డైమెన్షన్ కలుపుతారు. అట్లెట్టే కలుపుతారని చెప్తే ఆ సెక్రటరీ దబాయించి మరీ డిఎల్పీని కూర్చోబెట్టి రాపించే పరిస్థితి ఎమ్మెల్యే గారు. అదే వివరిస్తాను కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాం, దాని తప్పుడు రాతలు రికార్డులు గ్రామ పంచాయతీ రికార్డు రాపించి అక్కడున్న సెక్రటరీని మళ్ళీ సస్పెండ్ చేసే కార్యక్రమం. ఒక చిన్న ఉద్యోగస్తుల మీద కూడా ప్రయోగం చేస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. తప్పులు చేసేది ఉన్నంత అధికారులు, రాజకీయ నాయకులు ఈ రకంగా రాజకీయం ఉంది కాదైపోయే అధికారం ఉందిగా అని చెప్పి అహంకారంతో ఏది పడితే అది చేస్తే మాకు చెల్లుబాటు అయితే అని చెప్పి ఇలాంటి కలెక్టర్లు పెట్టుకుని మరి రికార్డులు తారుమారు చేస్తుంటే ఎంక్వైరీ చేయకుండా అధికారులు ఏదో గ్రీవెన్స్ డే అంటే వచ్చిర్రు పోయిరంటే పోయినట్టుగా కాలయాపన చేస్తూ తప్పితే మరొకటి లేదు. ఇలా ప్రదీప్ రెడ్డి న్యాయంగా ఉంటే ఎందుకు విచారణ చేయలేరు మీరు? తను స్వయంగా ప్రదీప్ రెడ్డి చెప్పిండు, మీరు ఫీల్డ్ ఎంక్వైరీ రాయండి, డిఏపీఓకు డిఎల్పీఓ చెప్పారు, సార్ మీదే న్యాయం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కూడా సెక్రటరీని సస్పెండ్ చేశారు. అంటే మీరు పేపర్ రికార్డు చూసేది లేదు, విచారణ చేసేది లేదు. ఏమైనా ఒక రాజకీయ కోణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అడుగులు మడుగులొత్తూ అధికారులు కొంతమంది ఈ రకంగా పనిచేసుకుంటూ పోతే ఈ వ్యవస్థని కాపాడవలసిన వ్యక్తులు ఎవరో మరి చెప్పవలసిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది. దాంతోపాటు చిట్యాల ఈరోజు జరిగిన సంఘటన, చినకాపర్తి గ్రామంలో అక్కడున్న మాజీ సర్పంచ్ శ్రీనివాసు వాణి వాళ్ళకి 7 గుంటల జాగ మాకు రావాలి అని చెప్పి గ్రీవెన్స్ డేలో 2 సార్లు పెట్టుకోరు అప్లికేషను, ఎంఆర్ఓ గారికి పెట్టుకోరు, ఆర్డీఓ గారికి పెట్టుకోరు, కలెక్టర్ గారికి పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసిరు కానీ ఎంక్వైరీ జరగదు. ఆ ఎంఆర్ఓ గారు రాత్రి 4:30కి లేచి 5 వరకల్లా ఒక జేసీబీ మిషన్ తీసుకొచ్చి ఈరోజు మాకు ఒత్తిడి ఉన్నది, మా ఎమ్మెల్యే ఈ నుంచి పోస్టింగ్ కూడా బిక్తంటూ లేకపోతే నాకు పోస్టింగ్ ఉండదని చెప్పి 10 మంది కానిస్టేబుల్ తీసుకొచ్చి అక్కడున్న పాలి హౌస్ అయితేనేమి, అక్కడున్న గెస్ట్ హౌస్ అయితేనేమి, వ్యవసాయ క్షేత్రంలో గెస్ట్ హౌస్ అయితేనేమి నాకు న్యాయం జరగాలని చెప్పి మొరబెట్టుకున్న పాపానికి పాలి హౌస్ గెస్ట్ హౌస్ కూలగొట్టి ఈరోజు మిషన్లు పెట్టి
నాకు రావాలి గవర్నమెంట్ సర్వే అక్కడ ఉన్నది ఒక 7 ఎకరాల బిట్ ఉంటుంది, అందులో 6 ఎకరాల 20 గంటల భూమి అక్కడ ఉన్నది, ఇంకా 30 గుంటల భూమి పక్కా రైతు దాంట్లో ఉన్నది. ఆ పక్కన ఉంది సర్వే చేయంటే ఆ సర్వే చేసి ఒప్పుకోలేక ఆ రైతు దగ్గర డబ్బులు తీసుకుని కమిషన్ తీసుకుని న్యాయం చేయమన్న రైతు మీదనే దాడులు చేసుడు ఎంతవరకు సమంజసం ఇది? మళ్ళీ నేను మార్నింగ్ 7కి ఎంఆర్తో గట్టిగా మాట్లాడితే ఇదేం పద్ధతి అని అడిగితే ఈ కూలగొట్టినాక బిల్డింగ్ కూలగొట్టినాక పాలి హౌస్ కూలగొట్టినాక పక్కన మరిపోయి అద్దులు పాతాడు. మరి ఎంక్వైరీ చేయకుండా కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే రాజకీయ కోణంలో రేపు జరగబోయే ఎన్నికలలో మీ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉండకూడదని ఒక ఈర్ష్య జలస్ తోటి ఈ రకమైన కుట్రపూరితమైన దుర్మార్గమైన ఆలోచనలతోటి మీరు చేసే కార్యక్రమం కాదని అడుగుతున్నాం ఈరోజు. అయితే కూలగొట్టిన తర్వాత పక్కన సర్వే చేసి 34 గుంటల భూమి చేసి గవర్నమెంట్ కలుపుకుంటూ మరి ఫస్ట్ 34 గుంటలు తీసుకుంటే కూలగొట్టే అవసరం లేదు కదా, ఈయనకు రావాల్సిన 7 గుంటలు ఇస్తే సరిపోతుంది కదా. అంటే మీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చేస్తారు. మీ ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఎమ్మెల్యేకు బంటోతులో పనిచేస్తారు. ఒక కలెక్టర్ ఉండి కూడా కనీసం ఎక్స్ఎమ్మెల్యే ఫోన్ చేసినా సామాన్య వ్యక్తులు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. నేను చెప్పే మాటగా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఇలా ఏ మిత్రులు అంటే కలెక్టర్ గారు ఫోన్ ఎత్తారు, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. మీరు పబ్లిక్ సర్వెంట్ కాదా? మీకు బాధ్యత లేదా? ఎవరైనా ఫోన్ చేస్తే ఏం పని మీద చేసినా తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఈ రకమైన పద్ధతి మంచిది కాదు. జిల్లా కలెక్టర్ గారు ఎవరు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ కాండి, న్యాయం ఎటువంటి అటు పని చేయండి, అడుగులకు మడుగులు వత్తవలసిన పరిస్థితి లేదు. ఈ రకంగా చేసుకుంటూ పోతే ఎప్పుడు గవర్నమెంట్ ఇదే పర్మనెంట్ కాదు, ఎప్పుడు ఇదే నల్గొండ కలెక్టరేట్ సీటు కానీ ఎంఆర్ఓ సీటు కానీ ఆ సీట్లు మీకు పరిమితం కావు. కాలం మారుతుంటుంది, కాలంలో ప్రజలు మారుతుంటారు, ప్రజలు మారినట్టు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మీలో మార్పు రావాలి. మీ ముఖ్యమంత్రి మీరు ఈ రకంగా అరాచకాలు సృష్టించుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకుని మీరు పనిచేస్తే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తున్న సంగతి గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు పనిచేయకండి. ప్రజా అవసరాల కోసం ప్రజల న్యాయం కోసం మీరు పనిచేసే అధికారిగా పనిచేయాలి చెప్తే ఈ రకంగా పనిచేస్తున్నది మంచిది కాదు. ఇవాళ 20 సార్లు ఫోన్ చేసి ఎత్తకుంటే దాదాపు 5-6 నెలల సంచేసి ఎత్తకుంటే ఇవాళ ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని గ్రీవెన్స్ డేలో కలిసే పరిస్థితి వచ్చంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు కానీ అధికారుల యొక్క పనితీరు కానీ ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది. ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఈ అధికారులు పనిచేస్తుంది. ఇంత వ్యవస్థ ఉన్నది, వ్యవస్థను భ్రష్టుపడిస్తుంది అధికారులు అనేది స్పష్టంగా కనబడుతుంది. పక్కన చూడండి, మహిళలు వచ్చారు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు కావచ్చింది. అనేక సందర్భాల్లో మీరు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పారు, డిసెంబర్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. న్యాయంగా పేదవాడి పూరు గుడిసి ఎవరికి ఉంటే వానికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇదే కోతల రాయుడు సినిమా డైలాగ్ కొడతాడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి. నిన్న కూడా డైలాగ్ కొట్టిపోయిండు, తల తాకట్టు పెట్టైనా మేము దాదాపు 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పిండు అమ్మగోడు. మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పేదవాళ్ళు ఎవరే? నువ్వు పేదోళ్ళకి ఇల్లు ఏమంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ధనికులకు ఇస్తున్నావు ఇల్లు. నువ్వు పేదోడు కాదు ఇచ్చేది. ఇలా పేదోడు నోరు కొట్టి ధనికులు దోసుక తింటారు. హైడ్రా పేరిట మీరు మీ మంత్రులు ఎట్లా కబ్జాలు పెట్టి భూములను బకాసురులాగా మేస్తారో ఇలా గ్రామాల్లో కూడా నీ పేరు చెప్పుకుని నీ అనుసరాలను కూడా చెప్పుకునే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇలా ఇంటి చుట్టూ కానీ గ్రామాల్లో చిన్న చిన్న పంచాయలు ఉన్న హైడర్లు పీకి రాళ్ళు పీకేసి గిట్ల పంచాయలు పెట్టి ఈ రకంగా విధ్వంసం చూసి రాజకీయం గడపాలి, పబ్బం గడపాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పేద వర్గాల శాపం ఈ ప్రభుత్వాన్ని తగ్గుతుంది. మీరు రేపు స్థానిక ఎలక్షన్ల కోసం ఏదో ఇళ్ళని పెట్టి డిసెంబర్లో ఇల్లు ఇస్తాను పోయి డిసెంబర్ పోయి దసరా పోయి సంక్రాంతి పోయి మళ్ళీ దసరా వస్తుంది. ఇవాళ మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఏ పేదవాడు కూడా ఒక ఇల్లు కూడా కట్టలేరు. మీరు ఇచ్చిన 400-500 గజాలు ఇల్లు అవుతుంది. ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరావు వచ్చి 500 గజాలు ప్లాట్లో వచ్చి పండుగ ఎట్లా సంసారం చేస్తావు? ఇలా నువ్వు ఇచ్చే 5 లక్షల పేదవాడికి ఇల్లు సరిపోతుందా? ఈరోజు ఎలక్షన్ అప్పుడే మాయ మాటలు చెప్పినావు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిర్రు. ఈరోజు పేదలకు న్యాయం చేయమంటే చేసే పరిస్థితి లేదు. రైతు బంధు ఏమన్నా ధర్నా చేయవలసిందే, పేదలకు ఇల్లు కట్టాలన్నా ధర్నాలు చేయవలసిందే. ఇప్పటికి దాదాపుగా ఎంఆర్ ఆఫీస్కి 4 సార్లు, కలెక్టర్కి 4 సార్లు, ఆర్డీఓ దగ్గరికి, హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇప్పటికి 10 సార్లు తిరిగినని చెప్పి పాపం శాలిగవరం మండలం వస్తువులు చెప్తారు. ఇప్పటికి 10 సార్లు తిరిగితే కూడా అధికారులు పట్టించుకో ఏం రాస్తారో మీకు తెల్ల పేపర్ అలాగే తలేసి రాస్తారు. ఏం రాస్తారు? పని అవుతుంది. కలెక్టర్ రాస్తే, ఒక జిల్లా కలెక్టర్ రాస్తే కూడా పని అయ్యే పరిస్థితి లేదు. ఈ కలెక్టర్కి పవర్ లేనప్పుడు ఏం పనులు అవుతాయి? లీడర్ల దగ్గర పోతే పాలిటిక్స్, కలెక్టర్ దగ్గర పోతే పవర్ లేదు. ఏమైనా పేద ప్రజలని పనులు వ్యవసాయ పనులు ఖరాబ్ చేసి, కూలినాల పనులు ఖరాబ్ చేసి ఇలా మీ ఆఫీసులో చుట్టి ఇలా జీరాక్స్ సెంటర్లో పని కల్పిస్తారు తప్పితే
వేరే పని కల్పిస్తలేరు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని మీ ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్ అవుతుందో సమస్యలు పరిష్కారం దిశలో పనిచేయండి. పేదవాళ్ళకు న్యాయం చేసే పరిస్థితిలో ఉండాలి. ధనికుల కోసం కాదు నీ పార్టీ ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది. ఒక ధనికుడే ఓటేసే అధికారం రాలే. ఇల్లు కావాలంటే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కావాలంట. ఈ పేద తల్లి ఏడ తెచ్చిస్తారు డబ్బులు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సినిమాలో డైలాగులు కొట్టినట్టు బాబుమోహన్, బ్రహ్మానందం కొన్ని డైలాగులు కొడుతుంటారు. సేమ్ ఆయన డైలాగుల కోసం ఏ డైలాగ్ కొడితే పేపర్లు ఎక్కువ కవరేజ్ వస్తుందో ఆ డైలాగుల కోసం పరిమితమైండు. ఆయన రాజకీయాలు రాకముందు ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకుని మాట్లాడితే బెటర్. ఆయన 2009-10లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చిన్న కాంట్రాక్టర్. ఇదే పిలాయపల్లి ధర్మారెడ్డి కాలం ఉన్నప్పుడు నేను మందలిచ్చిన ఆయన్ని, నాణ్యమైన పనులు చేస్తలేవు, అడ్డగోళ్ళ బిల్లు దోసుకపోతున్నామని చెప్పి మందలిచ్చిన వ్యక్తిని. ఆయన ఈరోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే 1,000 కోట్లు అయినాయి కదా. ఈ మధ్యన 16 నెలలనే హైదరాబాద్ సూట హైడ్రా పీరియడ్ అయ్యి కూలగొట్టి కోట్ల రూపాయలు సంపాదించండు. కోట్లకు పడిగెత్తింది కాబట్టి డబ్బుల మాటలు మాట్లాడతారు పొంగులేడు తప్పితే పేదవాడి లాగానో పేదవాడి కష్టం తెలిసేలాగా మాట్లాడాడు. ఆయన ఏమంటాడు, నిన్న పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలంటే ఆయన తల తాకట్టు పెట్టి అయినా ఈ 3 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తా అంటాడు. ఇంకో మాట ఏమంటాడు, అప్పు పుట్టగది మాట వాస్తవం అంటాడు. ముఖ్యమంత్రికి అప్పు పుట్టగది కాదు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే మంత్రులను చూస్తే ఇటు చెప్పులు కూడా తెంకపోతున్నాడు, భయపడి కూడా దగ్గర కూడా రాణిస్తున్నాడు. మరి ఏ తెంకపోతున్నప్పుడు చెప్పులే తెంకపోతున్నాడు భయపడుతున్నప్పుడు తల తాకట్టు పెట్టి నీ 20 లక్షల ఇల్లు కట్టిస్తాడు. ఏడు తెచ్చి కడతాడు మొగోడు? అప్పే పుట్టగది అయితే లేదు కదా. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు ఇస్తలేవు, మెచ్చార్జ్ ఇస్తలేవు, పెన్షన్లు ఇస్తలేవు, రైతు భరోసా ఇవ్వమంటే 3 ఎకనామం పెట్టినావు, ఉద్యోగస్తులకు ఇన్ టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, ఏ స్కీమ్ ఇస్తలేవు. ఎన్నికలప్పుడేమో హామీలు చాలా దంచినావు, అన్ని విశ్రమించినావు. ఇలా పబ్లిక్ అవపడతాం, మళ్ళీ వేదికల మీద మళ్ళీ ఓట్లు కావాలి కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడుతుంది. మరి కేసీఆర్ గారు మేము ఆడతాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీద మాట్లాడితే ఇక పెద్ద నాయకుడు అనుకుంటే హరీష్ రావు గారి మీద మాట్లాడతాడు, మా నాయకుడు కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు చేయాలి? ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు జరగలేదు? పోయిన ప్రభుత్వం జరగవలసిన పని జరిగింది, ఇంకా జరగవలసిన కొంత మేరకు జరగాలి. ఇవాళ మీ ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు? 6 నెలల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఎడిపోయిందా మీ ప్రభుత్వం? మొగని ప్రభుత్వం కదా, ఎందుకు చేయట్లేదు? 6 నెలలు చేస్తున్నారు కదా. 6 నెలలు దాటిపోయి ఇప్పుడు ఏడాది అవుతుంది. ఇంకా 2 నెలలు టైం ఇస్తాం. మా ప్రభుత్వంలో మా పార్టీలో చర్చ జరుపుతాం. మా నాయకుడు కేసీఆర్ గారు చర్చ జరిపినాక ఎస్ఎల్బిసి పూర్తి చేయకుంటే జిల్లా మొత్తం కాదు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా 2 జిల్లాల్లో పాదయాత్రలు పెట్టి మీ నాయకులను కానీ మీ అధికారులు ఎక్కడ తిరగకుండా మీ బట్టలు ఉడిపే కార్యక్రమం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మీరు ఏదో మాటలు చెప్పి డైలాగులు కొట్టి పంచి డైలాగ్ కొడితే 2 ముక్కలు పేపర్లు వస్తాయనుకుంటారు, కానీ మిమ్మల్ని ఈ ప్రజలు వదిలిపెడతానికి సిద్ధంగా లేరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ గతంలో నువ్వు ఇందులో భాగస్వామ్యం కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుతుందా? అంటే ఆ రకంగా దోపిడీ చేసే 1,000 కోట్లు సంపాదించిన కాంట్రాక్ట్ అయ్యి 2009లో చిన్న కాంట్రాక్టర్ ఇచ్చిన 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఆ రకమైన పనులు చేసినావా? మాట్లాడేటప్పుడు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆలోచన సోయి ఉండాలి. ఇవాళ నీ పేరు చెప్పుకొని రెవెన్యూ మంత్రి అని చెప్పుకొని నీకైతే అడుగులు మడుగులు వస్తారో ఇవాళ భూ బకాసులే భూములను కబ్జాలు పెడతారు. మీరు చేసే పని అది. ఇలాంటి పేద వర్గాలకు ఇల్లు కట్టిస్తాను, ఎవరిని కట్టిస్తలేవు. నేను వచ్చిన 2,500 మందికి సర్టిఫికేట్లు పంచిన, ఎవరికి ఇచ్చినాను? నీ గుండె మీద చేసుకుని ఎంక్వైరీ చేయి. నీకు దమ్ముంటే ఉన్నోడికి ఇస్తావా ఇల్లు, పేదోడికి ఇస్తావా? పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ప్రజావాణిలో 4 సార్లు అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా నువ్వు ఇల్లు ఎవరికి ఇస్తున్నావు? ఇవ్వాలా నీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కార్యకర్తలకు ధనికులకు ఇచ్చిన ఇల్లు తప్పితే పేదవానికి ఒక ఇల్లు ఇవ్వలే. రా ఛాలెంజ్ చేసి నగరగల రాను, ఏ పేదోడికి ఇచ్చినా చూద్దాం, ఎంక్వైరీ చేద్దాం. నీ అధికారులను నువ్వు తీసుకునిరా, నీ రెవెన్యూలను తీసుకునిరా. మాట్లాడతానికి సిగ్గుండాలి కదా ఏమన్నా. కేటీఆర్ మీద కేసీఆర్ మీద పెద్ద మగోడివా? హరీష్ రావు గారు రప్పని ఆడిస్తున్నాడు. నువ్వు హరీష్ రావు గోటు సరిపోను. ఏదో గాలిలో మంత్రి అయినావు, మెడలు కడతావు, గాలిలో మెడలు కడతారు. రేపు అధికారం పోయిందంటే గాలి ఎవరు మీ డేకరు గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండాలి. కానీ రివైజ్ పాలిటిక్స్, కక్ష సాధింపులు, పొద్దున్నేసే పార్టీని బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడిని బదనాం చేసే కార్యక్రమం, చిల్లర మల్లర మాటలు మీ ప్రభుత్వం నడుపుతారా? మీకు బాధ్యత ఉన్నదా? బాధ్యత రహితంగా వివరిస్తారు. మంత్రులకు ఓని శృతి లేదు. నీ ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, నీ మంత్రులు ఒకటి చెప్తాడు, నీ అధికారులు ఒకటి చేస్తారు. ఏం పని చేస్తారు మీరు? ఇంకో ఇలా పేద పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలా ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు. సీట్లు ఏమంటే సీట్లు ఇచ్చారు,
ఇవాళ ఫీజు కట్టమంటారు, బుక్స్ మీరే తెచ్చుకోమంటారు. వాళ్ళ రోజులో మీకు స్కూల్లోకి వస్తుంటే స్కూల్లోకి అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. కనబడతా పేద పిల్లలు కనబడతలేదు నీకు. నీ మొగోడి ప్రభుత్వం, నీ ధైర్యం ఉన్న ప్రభుత్వం, ప్రజాపాలన అయితే ఇలాంటి మా పేద పిల్లలకు న్యాయం చేయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.